నేను చేసే క్రమంలో మీరు ఏదైనా ఏడుస్తూ ఉంటే ఏడవండి, నేనైతే చేసుకుంటూ పోతాను, నా పని నేను చేసుకుంటూ పోతానని ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇక నచ్చావయ్య రేవంత్, ప్రజాభిప్రాయంలో దూసుకుపోతున్న సీఎం రేవంత్. ఏఎన్ఎన్ మహా ఛానల్ పత్రిక ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్ సన్నబియ్యం @ సూపర్ హిట్. 50% మంది ప్రజల ఓటు ఆ పథకానికే, కేసీఆర్ కంటే రేవంత్ బెటర్. సర్వేలో మెజారిటీలో నెటిజన్ల స్పందన. మహిళా పక్షపాతిగా సీఎం 54% మంది మహిళల మద్దతు రేవంత్ సర్కార్కే. వ్యూహకర్తగా మార్కులు, అహంకారం లేని నాయకుడిగా పెరిగిన గ్రాఫ్ అని కూడా మరి మహాకథనంలో చెప్పడం అయితే జరిగింది. మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2.5 పాలనపై ఏఎన్ఎన్ ఛానల్ మహాపత్రిక సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో రేవంత్ రెడ్డి పాలకులు ప్రజలకు జేజేలు పలికారు. నచ్చావయ్య రేవంత్ అనేశారు. సంక్షేమం, అభివృద్ధి, నాయకత్వ శైలిలో ముఖ్యమంత్రి తనదైన ముద్ర వేసినట్లు సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఏప్రిల్ 28న ఈ సర్వే నిర్వహించగా వివిధ ప్రశ్నలకు వేలాది మంది స్పందించి తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. సర్వే రిపోర్ట్ మహాపత్రిక పాఠకులకు ప్రత్యేకంగా మరి ఇస్తున్నట్టుగా ప్రచురించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఏది అత్యంత ప్రభావవంతంగా ఉందన్న ప్రశ్నలకు ప్రజలు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. సర్వేల్లో పాల్గొన్న 7,500 మందిలో 50% మంది సన్నబియ్యం పంపిణీ పథకమే నెంబర్ 1 అని తేల్చి చెప్పారు. పేదవాడి ఆకలి తీర్చే లక్ష్యంగా తెచ్చిన ఈ పథకం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అద్భుతమైన స్పందన పొందుతుంది. దీని ద్వారా మహిళల కోసం ఉద్దేశించిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పట్ల కూడా సానుకూలత అయితే వ్యక్తం అయ్యింది. ఇక మహిళల పక్షపాతిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టి విశ్వాసాన్ని గెలుచుకున్నారు. మహిళలకు ఎవరి పాలనలో న్యాయం జరిగిందన్న ప్రశ్నకు 54% మంది రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. గత ప్రభుత్వంలో కవిత ప్రాధాన్యత పెంచుకునే మహిళలకు మరి మంత్రి పదవులు ఇవ్వలేదన్న అభిప్రాయాన్ని 64% మంది వ్యక్తం చేశారు. వ్యూహకర్తగా, అహంకారాలు లేని నేతగా రేవంత్ రెడ్డిలో మీకు నచ్చే అంశం ఏంటని ప్రశ్నించగా ఆయన ఒక మంచి వ్యూహకర్త, అనుకున్నది సాధించే మొండితనం ఉన్న నాయకుడని 28% మంది అభిప్రాయపడ్డారు. పదవిలో ఉన్న అహంకారం లేకపోవడం ఆయనలోని గొప్ప లక్షణమని 23% మంది పేర్కొన్నారు. మంత్రుల పనితీరు బట్టికే అగ్రతాంబూలం. ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రుల పనితీరుపై సర్వే నిర్వహించగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మిగతా ఇద్దరి కంటే మెరుగైన పనితీరు కనిపిస్తున్నారని ప్రజలు తీర్పునిచ్చారు. రేవంత్ రెడ్డి దూకుడు, పారదర్శక పాలనకు ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారని సర్వే ఆధారంగా స్పష్టమైంది. ఏది ఏమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి మరి మంచి మార్కులైతే కొట్టేశారు. నచ్చావయ్య రేవంత్ అని అభిప్రాయపడ్డారని ఈ సర్వే రిపోర్టు తెలుపుతుందని కూడా మనకి ప్రచురించారు. ఇక గూగుల్ పట్నం విశాఖ తీరాన ఏఐ సునామీ, నవ్యాంధ్ర ప్రగతికి గూగుల్ హారతి. భావితరాల భవిష్యత్తును శాసించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మహాయుగానికి ఆంధ్రప్రదేశ్ సర్వగంగా వేదిక అవుతుంది. దశాబ్దాలుగా కేవలం అలల హోరు, ఉక్కు కర్మాగారాల సైరన్ల విన్న విశాఖపట్నం తీరు నేడు ప్రపంచ టెక్నాలజీ గుండె చప్పుడుగా మారపోతుంది. టెక్ దిగ్గజం గూగుల్ అక్షరాల 1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో విశాఖ గడ్డపై నిర్మించనున్న గ్లోబల్ ఏఐ క్లౌడ్ డేటా సెంటర్ రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఇది కేవలం ఒక భవన నిర్మాణమో లేదా కొన్ని వేల కోట్ల పెట్టుబడో కాదు. ఇది నిరుద్యోగ యువత కళల సహకారానికి దొరికిన అక్షయ పాత్ర. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతకు ఐటీ మంత్రి నారా లోకేష్ కార్యదర్శకతకు నిలువెత్తు సాక్ష్యం ఈ ప్రాజెక్టు. సముద్ర గర్భంలో గుండా ఖండాలను కలిపి మరి సబ్సీ డేటా గేట్వే నుంచి 2 లక్షల ఉద్యోగాల సృష్టి వరకు ఏపీని ప్రపంచంలో ఐటీ పట్టణంలో అగ్రగామిగా నిలబెట్టబోతున్న ఈ డిజిటల్ విప్లవంపై మహాపత్రిక అయితే ప్రత్యేక కథనాన్ని అయితే ప్రచురించింది. దీని గురించి కూడా ఒక్కసారి చూద్దాం. ఓకే, తదుపరి చూస్తే మిలిటరీ వ్యయంలో టాప్ 5లో భారత్. పాక్ కంటే 9 రెట్లు ఎక్కువ వ్యయం. ప్రపంచ సైనిక వ్యయంలో భారత్ టాప్ 5లో నిలిచింది. సైన్యాన్ని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తూ ప్రపంచంలోనే అత్యధిక సైనిక వ్యయం చేస్తున్న దేశాల్లో భారత్ 5వ స్థానంలో నిలిచింది. పాకిస్తాన్పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన ఆయుధ సంపత్తిని భారీగా పెంచుకుంటుంది. టాప్ 5 దేశాలు ఇవే. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచ సైనిక వ్యయంలో కేవలం కొన్ని దేశాలే ప్రధాన వాటాను కలిగి ఉన్నాయి. వాటిలో అమెరికా
$954 బిలియన్ అందరికంటే ముందు వరుసలో ఉంది. చైనా $336 బిలియన్ రెండో స్థానంలో ఉంది. తద్వారా వరుసగా 31 ఏళ్ల పాటు రక్షణ బడ్జెట్ పెంచిన దేశంగా తన రికార్డును అలాగే పదిలం చేసుకోగలుగుతుంది. మరోవైపు ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యా రక్షణ వ్యయం కోసం $190 బిలియన్ కేటాయించింది. ఈ విధంగా అది ఈ జాబితాలో 3వ స్థానంలో నిలిచింది. జర్మనీ తన సైనిక వ్యయాన్ని 24% మేర భారీగా పెంచింది. తద్వారా దాని రక్షణ వ్యయం $114 బిలియన్ చేరి 4వ స్థానంలో నిలిచింది. సిప్రి నివేదిక ప్రకారం గ్లోబల్ డిఫెన్స్ ట్రెండ్స్ భారత కీలక పాత్ర పోషిస్తుంది. 2025 సంవత్సరానికి గాను భారత్ తన సైనిక రంగంపై $92.1 బిలియన్ ఖర్చు చేసి ప్రపంచంలోనే 5వ స్థానంలో నిలిచింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది కేవలం 8.9% ఎక్కువ. ప్రపంచ సైనిక వ్యయంలో 3.2% పాకిస్తాన్పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సైనిక వ్యవస్థలను అత్యవసరంగా కొనుగోలు చేయడం వల్లే భారత్ వ్యయం అమాంతం పెరిగింది. ఇక దాయాది దేశం పాకిస్తాన్ కూడా తన వ్యయాన్ని 11% పెంచి $11.9 బిలియన్ చేసింది. తద్వారా 40 దేశాల జాబితాలో పాక్ 31వ స్థానం నిలిచింది. ఏది ఏమైనప్పటికీ పాక్తో పోలిస్తే భారత సైన్యం వ్యయం దాదాపుగా 9 రెట్లు అధికంగా ఉండడం గమనార్హం. చైనా పాకిస్తాన్తో ఉన్న ఉద్రిక్తతల వల్లే భారత్ ఆయుధ కొనుగోలును వేగవంతం చేస్తుందని సిప్రి నివేదిక అయితే మరి స్పష్టం చేస్తుంది. ఈ రకంగా చెప్పాలంటే ఇండియాకి చాలా గుడ్ సైన్. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియని పరిస్థితుల్లో మరి సైనిక మీద మిలిటరీ మీద పెడతామంటే అది మరి ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సక్సెస్గా దీన్ని మనం భావించవచ్చు. ప్రజలందరూ కూడా మరి దీన్ని గమనించాలి అని చెప్పి మనందరూ కూడా పేర్కొనవచ్చు. ఇక తెలంగాణలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు, రాబోయే 4-5 రోజుల్లో వర్షాలు, ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో అధిక ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం అసాధారణమైన వాతావరణ వైవిధ్యానికి వేదిక మారింది. ఒకవైపు అగ్నిగుండంలో మారుతున్న ఎండలు, మరోవైపు అకస్మాత్తుగా విరుచుకుపడుతున్న భీకర వడగండ్ల వానలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలోని ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య కనిపిస్తున్న ఈ విరుద్ధ పరిస్థితులు పర్యావరణవేత్తలను సైతం విస్మయానికి గురి చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా బాణుడు తన ప్రచండ రూపంతో జనాన్ని బెంబేలెత్తిస్తుండగా మంగళవారం మధ్యాహ్నం నుంచి మరి ఒక్కసారిగా మారిన వాతావరణం పలు జిల్లాల్లో ప్రకృతి ప్రకోపాన్ని తలపించింది. అగ్నిగోళంలో మారిన ఆకాశం నుంచి నిమిషాల వ్యవధిలోని పిడుగులు వడగండ్లు కురవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఉత్తర తెలంగాణలో నిప్పుల కుంపటి, దక్షిణ వడగండ్ల బీభత్సం, ప్రకృతి మార్పుల వెనుక శాస్త్రీయ కారణం, హైదరాబాద్లో వాతావరణం దోబూచులాట. రాబోయే 5 రోజులు చాలా కూడా అత్యంత కీలకమైనవిగా ఉన్నాయి. మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ఇక డీజీపీగా సివి ఆనంద్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ. మరి బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన అని చెప్పి ప్రచురించడం జరిగింది. డీజీపీగా సివి ఆనంద్, రైట్. తర్వాత అదే రకంగా చూసుకుంటే నేడు 10వ తరగతి ఫలితాలు ఉన్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు వెల్లడి కాబోతుంది.